హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక కథ చెప్పాలనుకుంటున్నా మీకు. ఇది కథ మాత్రమే. అందరు చాలామంది వ్యాపారాలు బిజినెస్ల గురించి వీటి గురించి ఎలా చేయాలి ఏంది అని అడుగుతుంటారు. తెలివి కల్లా వ్యాపారవేత్త, తెలివి తిక్కల విద్య అన్ని విద్యలు నేర్చుకొని బిజినెస్ని రన్నింగ్ చేయలేక మోసపోయేవాళ్ళు. ఇది స్టోరీ. ఒక అతను చదువు అవ్వక ఊర్లో వ్యవసాయ పనులు చేయలేక, ఆ కష్టం చేయలేక సిటీకి వెళ్ళిపోయి అక్కడ హోటల్లో రెస్టారెంట్ చేరి అక్కడ కుకింగ్ నేర్చుకుంటాడు. పెద్ద రెస్టారెంట్ చేరి కుకింగ్ అంటే అక్కడ పెద్ద రెస్టారెంట్ అన్ని రకాలు ఉంటాయి కదా, అన్ని రకాల ఐటమ్స్, బిర్యానీలు కానీ, వెజిటేరియన్ కానీ, నాన్ వెజ్ కానీ ఐటమ్స్ అన్ని రకాలు చేయడం నేర్చుకుంటాడు. ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. అతనికి ఆ రెస్టారెంట్లో పెద్ద మెయిన్ కుక్గా పోస్ట్ ఇచ్చినా కానీ లేదు, నేను సొంతంగా రెస్టారెంట్ పెట్టి సాధించాలి, సంపాదించాలని అన్ని విద్యలు నేర్చుకుంటాడు చిన్న వయసులోనే. అతను 15 సంవత్సరం కాంచి 22, 23 సంవత్సరాల వచ్చరికి విద్యలను నేర్చుకొని వివాహం చేసుకొని తన స్వగ్రామానికి వచ్చేసి అక్కడ ఆ స్వగ్రామం దగ్గరలో ఉండే పట్టణం ఏదో ఉంటుంది కదా, మున్సిపాలిటీ వాళ్ళ ఊరికి దగ్గర ఉండే ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్కి వచ్చి ఆ ఊరిలో ఎవరు పెట్టని విధంగా కొత్తగా సిటీస్లో ఉండేచ్చాడు కాబట్టి కొత్తగా స్టైల్గా ఒక రెస్టారెంట్ పెట్టాలని ఆలోచన చేస్తాడు. కానీ అతని దగ్గర పనితనం ఉంది, విద్యలన్నీ చేతిలో ఉండేవి, తెలివి కలవాడే. పెట్టుబడి డబ్బు లేక వాళ్ళ బంధువుల్ని కొంతమందిని డబ్బులు వడ్డీకి అడుగుతాడు. వాళ్ళు వడ్డీకి డబ్బులు ఇవ్వడానికి అంగీకరిస్తారు. ఎందుకంటే ఇతని టాలెంట్ వాళ్ళకి తెలుసు. అంటే ఇతను మంచి నైపుణ్యం కలిగిన వాడు, విద్య తెలిసిన వాడు. ఇతను సొంతంగా ఇతని కుటుంబ సభ్యులు ఎక్కువ దాంట్లో పాల్గొంటారు కాబట్టి ఇబ్బంది లేదు, ఇతను పెట్టుబడి పెట్టినా కూడా అని చెప్పి వాళ్ళందరూ వడ్డీకి డబ్బులు ఇస్తారు. వడ్డీకి డబ్బులు ఇస్తూ వాళ్ళు ఏం కండిషన్ పెడతారంటే, మా పిల్లకాయలకు కూడా మీరు ఈ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి కండిషన్ పెడతాడు. అంటే వడ్డీకి డబ్బులు ఇస్తూ జీతం తీసుకుంటూ వాళ్ళు ట్రైనింగ్ అనమాట, పని నేర్చుకునేది. ఇతని దగ్గర ఇంక వేరే ఆప్షన్ లేక అన్ని విద్యలు తెలిసిన అతను, తెలివి కలవాడు, మంచి పనివాడు. కానీ చిన్న వయసులో అన్ని విద్యలు చేతికి వస్తాయి, అనుభవం లేదు. ఇక్కడ వీళ్ళ బంధువులందరూ పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వ్యక్తులు. వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు, పిల్లల్ని సెట్ చేయలేరు. చదువుకొని ఖాళీగా తిరిగే పిల్లల్ని సెట్ చేయలేక వాళ్ళకి వ్యాపారాలు పెట్టించాలంటే వీళ్ళు ఒక కిందకు పోయి పని చేయలేరు కదా. అదే మనం వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర మనవాడిని పనికి పెడితే బంధువులు లెక్కలో పోయింది. ఇక రాబోయే రోజుల్లో బిజినెస్ అతని తెలివితేటలు డెవలప్ అయిన తర్వాత, డెవలప్ అయితేనేమో ఆ షాపులు మనం సొంతం చేసుకోవచ్చు. ఆ యొక్క రెస్టారెంట్లు, అతను పెట్టే రెస్టారెంట్లు పెట్టుబడి దాని మీద పెడుతున్నారు. డెవలప్ కాకపోతే మన డబ్బులు మనం ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు అనే 2 ఆప్షన్ల మీద వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇతను తెలివి కలవాడు, అన్ని విద్యలు తెలుసు. ఈ కుకింగ్లో మంచి రెస్టారెంట్ ఎలా మోడల్గా రెస్టారెంట్ చేపిస్తే జనాలు వస్తారు, ఎలా చేపిస్తే జనాలకు నచ్చుతుందని సిటీస్లో చూసి వచ్చినాడు కాబట్టి ఆ సిటీస్ నుంచి ఆ రెస్టారెంట్ డెకరేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి అందంగా ఒక ప్లేస్ తీసుకొని పెట్టుబడి బాగా ఎక్కువ పెట్టి ఆ రెస్టారెంట్ని బాగా కొత్త రకంగా తయారు చేస్తాడు. తయారు చేస్తే ఊర్లో జనాలు అందరూ అనుకుంటారు, మన పట్టణంలో, ఈ చిన్న పట్టణంలో ఇతను ఆరిపోతాడు, మునిగిపోతాడు, తేలిపోతాడు, ఇక్కడ జరగవని అందరూ అంచనా వేస్తారు. కానీ అతను ఒక కొత్తదనాన్ని ఆ ఊరికి తీసుకొచ్చి అతను బాగా కష్టపడి అతనికి అన్ని రకాల ఐటమ్స్ చేయడం తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆవిడ్ని కౌంటర్లో పెట్టి ఇతను లోపల ఆ కుకింగ్ చూసుకుంటూ కొంతమంది ఇంకా వాళ్ళ బంధువులే కొంతమందిని హెల్పర్లుగా పెట్టుకొని పని నేర్పించడానికి, అంటే వాళ్ళే డబ్బులు ఇచ్చి పని నేర్చుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు పని నేర్చుకోవడానికి కాదు వచ్చేది, బిజినెస్ తెలుసుకోవడానికి వస్తారు. ఇక వీళ్ళందరూ బాగా సహకరిస్తారు అన్నమాట. సహకరిస్తే అది అందరూ ఇది సక్సెస్ కాదనుకుంటే కొత్తదనం క్లాస్గా పెట్టాడు కాబట్టి బాగా పెట్టుబడి పెట్టి ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టి క్లాస్గా పెట్టాడు కాబట్టి జనాలకు నచ్చిద్ది ఆ కొత్తదనం. ఆ పట్టణంలో అప్పుడు దాకా క్లాస్గా పెట్టిన ఏం లేవు. చిన్న పట్టణం, అప్పుడప్పుడు అభివృద్ధి చెందే పట్టణం. ఒక కొత్త ఊరిని సృష్టించి బాగా సక్సెస్ అవ్వడం జరిగింది. ఇతను సక్సెస్ అవుతూ ఉంటాడు, డబ్బులు బాగా వస్తుంటాయి. డబ్బులు బాగా వచ్చేసరికి ఇంకా ఇతనికి ఏం ఆలోచన కలిగిందంటే, ఇంత డబ్బులు వస్తున్నాయి, నేను విస్తరించాలి, బ్రాంచీని ఎక్కువ విస్తరించి నేను అన్ని సాట్లకి నా యొక్క రెస్టారెంట్, నా పేరు ప్రఖ్యాతులు మారు మోగాలని ఇతనికి విపరీతమైన ఆలోచన, ఆశ కలిగింది. సాధారణమైన స్టేజ్లో ఒకసారి డబ్బులు వచ్చేది, బాగా సక్సెస్ అయింది. ఇంకా తర్వాత ఏం చేస్తాడు, అదే క్రమంలో ఇంకా కొంత అప్పు తీసుకొచ్చి ఈ పాత వాళ్ళకి తెచ్చిన అప్పులు మొత్తం తీర్చేరకు వాళ్ళకి నమ్మకం కలిగి కొత్త అప్పులు ఇటు మొదలు పెడతారు. ఇతనికి ఆ వాస్తవానికైతే అప్పు తీరిపోయిన తర్వాత అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
అదే ఆ రెస్టారెంట్ ఏ రెస్టారెంట్ రన్నింగ్ చేస్తున్నాడో ఆ స్థలాన్ని అతనికి వచ్చే ఇన్కంతో కొనుక్కోవచ్చు. అతను ఆ టైం పెట్టిన టైంలో అది మార్కెట్ అంత రేజింగ్ లేదనమాట, కొనుక్కోవచ్చు. కానీ ఇతను ఏం చేశాడు, ఆ స్థలాన్ని కొనుక్కుండా ఇంకా 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 పెట్టి నేను ఇంకా పెద్ద పేరు సంపాదించుకోవాలని శక్తికి మించిన పనులు ఇంకొక రెస్టారెంట్ పెడతాడు. వంట మాస్టర్ ఇతను ఒక్కడ ఇన్ని చేయలేడు కదా, ఇతను డైరెక్షన్ ఇచ్చే స్టేజీలోకి వెళ్ళిపోయి ఇంకొకటి పెట్టి దాన్ని కూడా బాగా డెకరేషన్ చేసి దానికి ఇంకా కొంత అప్పు తీసుకొచ్చి దానికి ఇంకా దీనికన్నా ఇంకా బాగా పెట్టుబడి పెట్టి చేస్తాడు. అది కూడా సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆ రెండింటితో తృప్తి పడకుండా మళ్ళీ ఇంకా కొంత డబ్బు అప్పు తీసుకొచ్చి మళ్ళీ మూడో దానికి కూడా మళ్ళీ ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టి పెడతాడు. అది కూడా సక్సెస్ అయింది. ఇంకా మన చరిత్రలో మనం బాగా పేరు తెచ్చుకోవాలని అప్పులు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇతని కలెక్షన్ రోజుకి వచ్చేసి దాదాపు ₹1,00,000 టర్నోవర్ అవుతుంది. 3 పెట్టాడు, 3తో తృప్తి పడలేదు. అప్పుడు దాకా ఇతని దగ్గర పనిచేసే వాళ్ళందరూ వీళ్ళ బంధువులు, వీళ్ళ బావలు, బావబద్దులు వీళ్ళందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ ఇది చూసి కడుపులో మండి వాళ్ళు ఏం చేస్తారంటే, వీడు పెద్దవాడైపోతుంటే మనం జీతాలకు పనిచేయాలని చెప్పి కొంతమంది పక్కకి వెళ్ళి వాళ్ళు సైడ్ అయిపోయి వాళ్ళు వేరే వెళ్ళిపోతారు. కొంతమంది మటుకు వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు మటుకు ఇతను అంతా చూస్తూ ఉంటారు. వాళ్ళని పెట్టుబడికి ఎక్కడికి డబ్బులు ఎక్కడికి పోవు. ఎందుకంటే ఇక్కడ ఎన్ని డెకరేషన్ చేసి ఉన్నాడు, ఇతను మెయింటైన్ చేయలేడు కాబట్టి అన్ని తమాషా చూస్తూ ఉన్నారు. వాళ్ళు వర్క్ నేర్చుకుంటా బాగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ 3 బాగా రన్నింగ్ జరిగేటప్పుడు 4వ రెస్టారెంట్ కూడా పెట్టాడు. అతని పేరు మారుమోగిపోవాలి. అందరినీ చుట్టాలనే పక్కన తీసుకొచ్చి పెట్టుకున్నాడు. వాళ్ళల్లో కొంతమంది బలహీనలు పెట్టుకున్నాడు, కొంతమంది బలవంతులు పెట్టుకున్నాడు. అంటే ఈ కౌంటర్లో కూర్చొని పెట్టుబడి పెట్టి కౌంటర్లో కూర్చొని మెయింటైన్ చేసి ఈ వర్క్ నేర్చుకొని ఉండేవాళ్ళు, కొంతమంది డబ్బులు ఉండేవాళ్ళే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇంకా 4వది ఎప్పుడైతే పెట్టాడో దానికి ఇంకా పెట్టుబడి పెట్టి ఒక 30 లక్షలు పెట్టి బాగా ఇంకా ఏసీ గీసీ పెట్టి ఇంకా బాగా డెకరేషన్ చేశాను. ఆ 3 వరకు అయితే బాగానే ఉంది. 4వది ఎప్పుడైతే పెట్టాడో అది సక్సెస్ కాల. ఎప్పుడైతే ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి 4 పిల్లలు పుడితే 4లో 3 సక్సెస్ అయ్యి ఒకటి సక్సెస్ కాకపోతే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఈయన సక్సెస్ చేయాల క్రమంలో ఈ 3ని పట్టించుకోరు. ఇప్పుడు ఈ సక్సెస్ కాని రెస్టారెంట్ బాగా దీని మీద ప్రేమ చూపించి మంచి సెంటర్ అని పెట్టుకుంటే ఇక్కడ పెద్దగా సక్సెస్ కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్తో అతను ఇంకా మిగతా వాటిని పెద్దగా పట్టించుకోకుండా దీన్ని ఏ విధంగానే సక్సెస్ చేయాలి అంటే అతను ఈగో హర్ట్ అయింది అనమాట. ఏ సెంటర్లో పెడితే ఆ సెంటర్లో నా పేరు మారుమోగాలి, ఆ 3 సెంటర్లో నా పేరు మారుమోగింది, ఈ సెంటర్లో కూడా నా పేరు మారుమోగాలి అని చెప్పి ఇతను ఎక్కడైతే బాగా అక్కడ వేరే రెస్టారెంట్ ఉంటే వాటి పక్కనే పెడతారు తీసుకుపోతాను. మరి అక్కడ కూడా పెట్టేస్తాడు. అక్కడ సక్సెస్ కాకపోతే ఈ 3 మీద వచ్చే ఆదాయాన్ని దీనికి లాస్లో పెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ రెస్టారెంట్కి 10 లక్షలు అయింది ఖర్చు, 2వ రెస్టారెంట్కి 15 లక్షలు అయింది. అడ్వాన్స్లు అయితే అన్ని స్థలాలు లీజుకు తీసుకొని అతను ఏర్పాటు చేస్తుంటాడు అనమాట. 3వ దానికి 20 లక్షలు అయింది, 4వ దానికి 30 లక్షలు అయింది. ఈ 4వది ఈ 3 దాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఫస్ట్ మెయిన్గా జరిగేది బాగానే ఉంది, 2వది బాగానే ఉంది, 3వది బాగానే ఉంది. ఇప్పుడు ఈ 4వ దాన్ని కాపాడే క్రమంలో ఆ బాగా జరిగే వాటిని ఇంకా డబ్బులు బ్లాక్ అయిపోతాయి, ఇంకా రొటేషన్ అనేది ఆగిపోయే పరిస్థితి వస్తుంది. రొటేషన్ ఆగిపోయి దెబ్బతింటామని చెప్పి వీళ్ళ దగ్గర ఎవరైతే పెట్టుబడి వీళ్ళకి పెడతారో వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల ఒకరికి ఒక రెస్టారెంట్ ఆఫ్ చెప్తాడు. చూశారు కదా, వర్క్ ఇతను నేర్చుకున్నాడు, ఇతని దగ్గర డబ్బులు లేని కారణంగా ఇతను తెలివితేటలన్నీ కూడా ఆ డబ్బులు దగ్గర పెట్టుకునే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆడబెట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టి డబ్బులు వడ్డీ వస్తుంది, ప్లస్ ఇకపోతే వీళ్ళ పిల్లలకి అక్కడ ఉన్నందుకు జీతం వస్తుంది. ఎందుకు జీతాన్ని పెట్టుకోకపోతే వాళ్ళు డబ్బులు గట్టిగా ప్రెజర్ చేస్తారు. అందుకని వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటూ జీతం తీసుకుంటూ ట్రైనింగ్ అనమాట. వాళ్ళకి ఏం నష్టం లేదు. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేయంగా ఆ వడ్డీ పెరిగిపోయి వాళ్ళు లెక్క మాకు కట్టితే మా పిల్లలకి వేరే సాట ఎక్కడ పెట్టుకోవాలి, లెక్కిస్తా ఇవన్నీ ప్రెజర్ చేస్తే వేరే సాట పెట్టుకోవడం ఎందుకు వాళ్ళకి తెలుసు లాజిక్. ఈ రన్నింగ్ అయ్యేదే తీసేసుకుంటే వాళ్ళు కొత్తగా ఏది ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఇంకట్నే రన్నింగ్లో వెళ్ళిపోతే వాళ్ళు కొత్తగా ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టకుండా సరిపోయింది. ఇక అతను ఫస్ట్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాడో ఆ పెట్టుబడికి వీళ్ళకి ₹1 లెక్కన వీళ్ళు ఇచ్చిన 5 లక్షలు డబ్బులు వడ్డీ కలిపి 10-12 లక్షలు అయితే ఆ లెక్కలోకి ఒక్కొక్క షాపు ఒక్కొక్కరికి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇచ్చుకుంటా పోయాడు. ఆ షాపులు తీసుకున్న వాళ్ళు ఇతని దగ్గర అనుభవం ఏం నేర్చుకున్నారంటే వాళ్ళు అప్పు చేసి వ్యాపారం చేస్తే మనం పప్పు కూడా తినాల్సి వస్తుంది కాబట్టి మనం ఈ ఒక్క షాపునే రన్నింగ్ చేసుకుంటూ దీని మీద వచ్చే ఆదాయం ఇంకా ఇలాంటి షాపులు పెట్టుబడి పెడితే ముందోడికి ఎలా జరిగిందో మనకు కూడా అలా జరిగిందని వీళ్ళు ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఫైనాన్స్ కంపెనీలోకి మళ్ళీ ఇచ్చారు డబ్బులు. చూశారు కదా ఎంత తెలివిగా ఈ షాప్ మీద వచ్చే ఒకే షాప్ రన్నింగ్ చేసుకుంటూ దాని మీద వచ్చే ఆదాయాన్ని ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఫైనాన్స్ కంపెనీలోకి రియల్ ఎస్టేట్లోకి మళ్ళీ ఇచ్చారు.
అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకవేళ స్లో అయినా ఫైనాన్స్ అనేది నిరంతరం జరిగింది. ఇట్లా ఒక్క షాప్ మీద వచ్చే ఆదాయాన్ని ఇంకా షాపుల మీద పెట్టకుండా వాళ్ళు ఈ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ మీద మళ్లించి ఆ రియల్ ఎస్టేట్ మీద రియల్ ఎస్టేట్ మీద వచ్చే ఆదాయము ఈ ఫైనాన్స్ మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు సొంత బిల్డింగ్లు పెట్టుకొని సెటిల్ అయిపోయారు. ఇతని దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు. ఇతని మటుకు వీళ్ళకి అందరికి సాకరీ చేయి ఈ తెలివితేటతో ఈ షాపులు విస్తరిస్తూ ఫైనల్గా టోటల్గా అన్ని అద్దె స్థలాలు అద్దె షాపులు. ఇతను ఫస్ట్లో వచ్చిన ఆదాయానికి ఒక సొంత ఉన్న షాపే కొనుక్కుంటే ఇంకెందుకు రిస్క్ ఉండేది కాదు, పర్మనెంట్గా ఉండేవాడు. ఇట్నే వేరే స్థలాలన్నింటిలో పెట్టుబడి పెట్టడము, వాళ్ళు ఇంకెట్ట ఖాళీ చేయలేదని చెప్పి వాళ్ళు రెంట్లు విపరీతంగా పెంచడము. రెంట్లు నెలకు వచ్చేసరికి 3 లక్షలు 4 లక్షలు 4 లక్షలు రెంట్లు కట్టాల్సి వస్తుంది. ఈ ఒక్కడికే ప్రెజర్ ఎక్కువైపోయి ఈ అప్పులకు వడ్డీలు కట్టలేక వీళ్ళ దగ్గర ఎవరైతే పెట్టుబడి పెట్టారో వీళ్ళ దగ్గర ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో ఒక్కొక్క షాపు ఇచ్చుకుంటా పోయాడు. కష్టము తెలివి ఇతంది. పెట్టుబడి పెట్టి వడ్డీ తీసుకుంటూ మళ్ళీ అతని దగ్గర జీతం తీసుకుంటూ పని నేర్చుకున్న వాళ్ళు తెలివి కల్లోళ్ళి ఆఖరికి వాళ్ళు కోట్లు సంపాదించారు. ఇతను ఉన్నది మొత్తం బాగొట్టుకొని కష్టం ఇతను ఈ 15-20 సంవత్సరాలు చేసిన కష్టం మొత్తం బూడిదలో వచ్చిన పని రేపి లాస్ట్కి ఈ పోటీతత్వంలో తట్టుకోలేక దాని వ్యాపారం కొనసాగించలేక దీన్ని తట్టుకోలేక ఉన్న ఒక షాపుతోనే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ అప్పులు ఈత్తూ కష్టపడుతున్నారు. ఇప్పుడు చూశారు కదా తెలివి కళ్ళు ఎవరు ఎంత పని నేర్చుకున్నా ఎంత తెలివితేటలు ఉన్నా కానీ మన చేతిలో విద్య ఉందనేది ఒక గర్వం వస్తుంది. ఆ విద్య ఉందని గర్వం వచ్చేకి ఏమైందంటే నేను ఎంత పోగొట్టుకున్నా సంపాదించుకోవాలను నేను పేరు సంపాదించుకున్నాను తాపత్రయంతో ఉన్నదాన్ని మొత్తం సర్వస్వం కోల్పోయాడు. మాకు పేరు అవసరం లేదు, మాకు డబ్బు కావాలి అని చెప్పి ఇతనికి ఈ షాపులు పెట్టుబడి పెట్టడానికి ఇతనికి పెట్టుబడి పెట్టి ఆ తర్వాత ఆ షాపులను సొంతం చేసుకొని తక్కువ రేటుకి ఆ షాపులు రన్నింగ్ అయ్యే షాపుల మీద రన్నింగ్ చేసుకుంటూ అతని పేరు మీద రన్నింగ్ చేసుకుంటూ విపరీతంగా డబ్బులు సంపాదించి సేవ్ అయ్యారు అతని శిష్యులందరూ కూడా. గురువు అనేవాడు ఇప్పుడు ఆ గురువుని చూసి గుణపాఠం నేర్చుకుని శిష్యులు బాగుపడ్డారు. మంచి పేరు రావాలి అని సొంత డబ్బులు లేకుండా అప్పులు తీసుకొచ్చి పెట్టి వేరే వాళ్ళ స్థలాలు లీజుకు తీసుకొని ఆ సొంత స్థలం అనేది కొనుక్కోకుండా ఎక్కువ షాపులు పెట్టి ఉన్నదే లేకుండా చేసుకున్నాడు. అదే ఫస్ట్లో ఆ ఉన్న షాపునే కొనుక్కుని పెడితే షాప్ సొంతమైతే ఒక వ్యాపారం చేసుకుంటే మిగతా వాళ్ళందరూ తెలియతేడంతో ఒక్కొక్క షాపులతోటే వాళ్ళు మిగతా వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకొని ఫైనాన్స్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా సౌఖ్యంగా జీవితం కొనసాగిస్తున్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, తెలివితేటలు పనితనం ఉంటేనే కాదు కొంచెం సహనం ఓర్పు ఉండాలి. పేరు కోసం పాకులాడితే మనకి మిగిలేది పెరుగన్నమే లాస్ట్కి. పేరు గొప్ప ఊరు తిప్పంటారు కదా, పేరు కోసం మాట్లాడితే పేరు ఉంటుంది కానీ మనకంతా అప్పే మిగిలింది. పేరు వద్దనుకున్నారు సైలెంట్గా మిగతా వాళ్ళ శిష్యులంతా డబ్బులు సంపాదించుకొని ఇతను పెట్టిన షాపులన్నీ వాళ్ళ చేతికి తీసేసుకొని రన్నింగ్ చేసుకుంటే హ్యాపీగా సంతోషం గడుపుతున్నారు. బిజినెస్ అనేది ఇలా ఉంటుంది. బిజినెస్ అంటే ఒక పనితనం తెలిస్తేనే కాదు, డబ్బులు ఉంటేనే కాదు, డబ్బులు ప్లస్ పనితనం కొంచెం ఆలోచన అవగాహన అన్నీ కలిసినోడే బిజినెస్లో సక్సెస్ అవుతాడు. అచ్చం బిజినెస్ చేసే టాలెంటే కాదు, ఆ పనితనం నేర్చుకుంటేనే కాదు. చాలామంది ఇలాగే ఈ మాస్టర్లు రెస్టారెంట్లు పెట్టి ఇలాగే దెబ్బతింటారు. ఆ తర్వాత ధనవంతులు అది పనితనం తెలియనోడు మేనేజ్మెంట్ నేర్చుకొని వీళ్ళందరినీ వాళ్ళ దగ్గర పని పెట్టుకొని హ్యాపీగా సంపాదించుకొని సంతోషంగా జీవిస్తుంటారు. పని తెలిసినోడు కన్నా కూడా వాడిని కంట్రోల్ చేసేవాడు తెలియగలడు. ఇది ఈ యొక్క కథ సారాంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.